సిద్దిక్ నగర్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు కొంచెం ఒరిగి ఉందో ఇప్పుడు మనం చూసాం ఇందాక కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూడడం జరిగింది. పైనుంచి డిమాలిషింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. నేలకి ఒరగటంతో ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా ఒక వైపు నుంచి హైడ్రా అధికారులు మున్సిపల్ అధికారులు అయితే అతి జాగ్రత్తగా అయితే ఆ ఇంటిని ఆ 5 అంతస్తుల మేడని అయితే ఒక్కొక్క ఇటుక అంటే ఒక్కొక్క ఇటుకని పేర్చి ఏ విధంగా అయితే బిల్డింగ్లను కడతామో అదే విధంగా ఒక్కొక్క ఇటుకను కూడా అతి జాగ్రత్తగా అయితే తీస్తున్న విజువల్స్ కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా చివరి అంతస్తులో ఏదైతే సిలిండర్ ఉందో దాన్ని కూడా అతి జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అతి జాగ్రత్తగా అయితే కిందకి దించడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే ఇప్పుడు కూల్చివేతను కూడా కొంచెం ఆపడం జరిగింది. మరి ఇంకొంతసేపట్లో అయితే మళ్ళీ కూల్చివేత అనేది మొదలవుతుంది కాబట్టి అంతసేపట్లో దానికి సంబంధించి అయితే ఆ 5 అంతస్తులకి మేడకి సంబంధించిన ఓనర్స్ మనతో ఉన్నారు, యజమాని మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు రాత్రి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, అసలు రాత్రి ఏం జరిగింది? పక్కన వాళ్ళు ఫోన్ చేసిరు మేడం. 7-8 గంటల మధ్యలో ఫోన్ చేసిరు మాకు. ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇట్లా ఊగుతుంది, కుంగిపోయిందని చెప్పి ఫోన్ చేసిర్రు. ఫోన్ చేయగానే మేము ఎంపడే వస్తాకనే అప్పటికి చుట్టుపక్కల వాళ్ళు పక్కన వాళ్ళని ఒకరు చెప్పుకొని కిందికి వచ్చేసారు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీకు ఫోన్ చేశారని చెప్తున్నారు, మీరు ఎక్కడ? బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్తే ఫోన్ చేస్తే కింద ఉన్న వాళ్ళకి చెప్పినాం, పైన ఉన్న వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కిందికి వచ్చేసారని చెప్పి వాళ్ళు చెప్తే అందరూ మేము వచ్చేసరికి బయట నుంచి వచ్చేసరికి అందరు బయట ఉన్నారు మేడం. అయితే మేము చూస్తాకనే కొంచెం కుంగిపోయి కొంచెం వంగినట్టు అయింది మేడం బిల్డింగ్. అంటే అక్కడ ఇప్పుడు లోపల ఏదైతే 5 అంతస్తుల మేడనో ఎంత మంది ఉన్నారు? ఎన్ని కుటుంబాలు? 20 మంది ఉంటారు మేడం. 20 మంది ఉంటారు. ఎన్ని పోర్షన్స్ అమ్మా? ఒక పోర్షన్ లో 2 రూమ్లు 8. ఒక పోర్షన్ లో 2 రూమ్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ ప్రమాదం రాత్రి చోటు చేసుకుందో అప్పుడే వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. అంటే లోపలికి వెళ్ళి సామాన్లు కానీ లేకపోతే డబ్బులు కూడా తీసుకోరాని పరిస్థితి అని చెప్పచ్చు. అంటే అప్పటికి పోలీసు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు మేడం. ఇది ప్రమాదం జరిగేటట్టుంది, ఎవరు లోపలికి వెళ్ళొద్దని లోపల పంపిలే మేడం. ఎవరిని లోపలికి వెళ్ళవ చేయలేదు వాళ్ళు. ఏమి సార్ మా ఇంపార్టెంట్ తెచ్చుకుంటానా కానీ వద్దు, ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ఎవరిని లోపలికి పంపించలేదు మేడం. అట్లా ఎవరు వెళ్ళలేదు లోపలికి, వాళ్ళ సామాన్ ఉండిపోయినట్లు. అంటే ఇప్పుడు మేము ఇందాక ఆ బిల్డింగ్ ని కూడా చూసినప్పుడు మొత్తం కూడా క్రాక్ ఉంది. మెట్ల దగ్గర కావచ్చు లేకపోతే ఎడ్జ్ లో ఏదైతే ఇప్పుడు ఆ బిల్డింగ్ కి సంబంధించి ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడ కూడా మొత్తం క్రాక్స్ ఉన్నాయి. అంటే మొత్తం కూడా దీనికి సంబంధించి ఎవరైతే మీ పక్క స్థలం అతను ఉన్నాడో అతని వల్లే జరిగింది. అవును మేడం, అతను గుంతలు బునాది తీయాల్సింది లోపలికి ఎక్కువ తీయడం వల్లనే అది అట్లా అయిపోయింది మేడం. చాలా మంది చెప్తున్న మాటలు ఏంటంటే అమ్మ, ఇక్కడ అంటే ఇప్పుడున్న ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి అలాగే ఈ రోడ్డుకి సంబంధించి G+5 కట్టడానికి అసలు వీలు లేదు, అలాంటిది కట్టడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? దాని వల్ల కాదు మేడం, పక్కన ఆయన గుంతలు తీయడం వల్లనే జరిగింది. మేము G+4 వేయడం వల్ల అయితే కాదు, పక్కనైనా తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు, అందువల్ల అది పిల్లర్ అనేది కదిలి అట్లా అయిపోయింది మేడం. అంటే అమ్మ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అంటే చాలా మంది మీ తప్పే ఉంది అంటున్నారు కాబట్టి నిజమేంటో తెలియడం కోసం మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నామే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీ ఇల్లు పోతుంది కానీ ఇలాంటి పరిస్థితులు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నిజంగానే ఆ ఇంటికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? G+5 కట్టడానికి అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఈ ప్రభుత్వమే ఇచ్చిందా లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిందా? గత ప్రభుత్వమే ఇచ్చింది. అసలు మీరు ఏం పని చేస్తుంటారు? మా ఆయన కార్ డ్రైవర్ మేడం, నేను ఇంట్లోనే ఉంటాను. ఎన్నేళ్ళు పట్టిందమ్మా ఇల్లు కట్టడానికి? సంవత్సరం దాటింది మేడం. సంవత్సరం దాటింది. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. అయితే మరి ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? అంటే మీ ఇష్టపూర్వకంగానే ఆ ఇంటిని కూలుస్తున్నారా లేకపోతే ఏంటి? అంటే తప్పని పరిస్థితుల్లో కూల్చే ఇక అది కూలకపోతే చుట్టుపక్కల అంతా ఇబ్బంది మేడం, అది ఎప్పటికైనా ప్రమాదమే, తీసేయాలన్నారు మేడం. ఇక ప్రమాదం అంటే సార్ తీసేయండి సార్ అని చెప్పి మేము కూడా చెప్పినాం మేడం. అంటే ఇప్పుడున్న గల్లీలో 50 గజాలు ఉన్నాయి చాలా వరకు ఇల్లు, అవి కూడా దాదాపుగా 4-5 అంతస్తులు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 50-60 గజాలు ఏవైతే ఉంటాయో అవి G+1 మాత్రమే కట్టాలి. కానీ మీ గల్లీ ఏదైతే ఉందో అందులో దాదాపుగా G+5-6 అలా ఉన్నాయి. దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా? దాని గురించి ఏం తెలియదు మేడం, ఏం తెలియదు మాకు, ఎవరితో ఏం మాట్లాడలేదు, మాకు తెలియదు. అధికారులు వచ్చి ఏమన్నారు? సాయం చేస్తా అంటున్నారు మేడం. ఎలాంటి సాయం? తెలియదు మేడం, ఇది అయిపోయినాక చేస్తామని అంటున్నారు. చూడాలి మేడం ఏం చెప్తారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ 5 అంతస్తుల మేడ ఉందో కేవలం ఆ మేడే కాకుండా చుట్టుపక్కల ఇళ్ల మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది. మరి దాని గురించి ఏమంటారు? అదే మేడం, అందుకే మేము పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనగానే సార్ వాళ్ళకి జిహెచ్ఎంసీలో మీ ఇష్టం సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం అని చెప్పేసి మాట్లాడారు మేడం. మామూలుగా ఎంత ఖర్చు అయింది? 50 లక్షలు.
అంటే ఈ ఇంటిని కట్టడానికి ఏ అధికారులకైనా లంచాలు ఇచ్చారా, లేకపోతే పర్మిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి, అంటే మీరు ఏవైతే ఇప్పుడు ఇంటికి కట్టడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అధికారులు సంతకం చేశారంటారు? అట్లాంటిది ఏం లేదు మేడం. నాకు మేస్త్రికి నేను కాంటాక్ట్ ఇచ్చినాను, ఇచ్చినాను, అతను ఆ పని చేసి పెట్టిండు నాకు. అట్లా జరిగింది మేడం. మొత్తం కూడా 50 లక్షలు దాటింది. ఆ, ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి ఇంట్లోకి వెళ్ళి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా చాలా కొత్తగానే ఉంది ఇల్లు, బయట నుంచి చూస్తున్నట్లయితే చాలా, అంటే కట్టి కొన్ని నెలలు మాత్రమే అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంతలోనే ఇలాంటి ప్రమాదం అనేది చోటు చేసుకుంది, అది కూడా పక్క వాళ్ళు చేసిన తప్పుకి మీ ఇల్లు అనేది ఇప్పుడు ధ్వంసం అవ్వబోతుంది. దాని గురించి ఏమంటారు? అదే మేడం, అందుకే నేను అంత ఇష్టంగా కట్టుకున్నాను, అందుకే అట్లా ఉన్నది నా బిల్డింగ్. సో నేను చేయగలిగేది ఏం నా బ్యాడ్ లక్ అంతే. సో ఇప్పుడు మరి ఏంటండి పరిస్థితి? అంటే ఎక్కడ ఉండబోతున్నారు? బంధువుల ఇంట్లో ఉంటున్నారా, లేకపోతే ఎవరైనా సాయం చేస్తున్నారా? ప్రజెంట్ బంధువుల ఇంటిలోనే ఉంటాం మేడం. బంధువుల ఇంట్లోనే ఉండి వాళ్ళు అధికారులు ఏం చెప్తారో, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మేడం. సో చూడొచ్చు, వీళ్ళు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి పైనుంచి డీమాలిషింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఆ ఇంటిని చూస్తూ ఆ ఇల్లు కూలడం చూసి ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఆవిడ కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మేము పక్కాగా కట్టామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ ఈ చుట్టుపక్కల చూసుకుంటే కనుక దాదాపుగా G+1-2 ఉండాల్సింది అన్ని ఒక 5-6 బిల్డింగ్లకి సంబంధించి అన్ని కూడా G+5-6 అనేవి ఉన్నాయి. దాని వల్ల జరిగిందా, మరి నిజంగానే పక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువగా తవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. అమ్మ, ఇంకోటి లోపల సిలిండర్లు కూడా ఉన్నాయి. దాదాపుగా మీరు 8 పోర్షన్లు అంటున్నారు. ఆ 8 పోర్షన్లకు సంబంధించి దాదాపుగా 8 నుంచి 10 సిలిండర్లు కూడా ఉన్నాయి. మరి ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటే అట్లా ప్రమాదం ఏం లేకుండా వాళ్ళు చేస్తానన్నారు మేడం. అవేమి ప్రాబ్లం కాకుండా చేస్తానే అన్నారు వాళ్ళు. సో చూడొచ్చు, వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. రెంట్కి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా రెంట్కు ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఆ ఇంటిని కట్టుకొని సొంతింటి కళ. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి సొంతింటి కళ. అలాంటిది ఆ ఇల్లు ఎంతో ఇష్టంగా కష్టపడి ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఒక్కసారిగా నేలమట్టం అవ్వటంతో యజమానులు ఇద్దరు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు మరి అధికారులు ఏమన్నారు అనే దాని గురించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సాయం చేస్తాము, ఇదంతా డీమాలిషింగ్ అయిపోయాక ఖచ్చితంగా ఎలాంటి సాయం అయినా సరే చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.